కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఆయన ఇంటి పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయనే బోగస్ మాటలు మాట్లాడుకుంటూ దేవుని విషయంలో కూడా బోగస్ ముచ్చటి చెప్తుండు కాబట్టి ఆయన బండి సంజయ్ పేరును బోగస్ సంజయ్ గా. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో మార్చుకుంటే ఆయన కరెక్ట్ సరిపోతుంది అని చెప్తా ఉన్నాను. అనని మాటలు అన్నట్టు గత 5 సంవత్సరాలుగా అసమర్థ ఎంపీగా ఉండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా బోగస్ బండి సంజయ్ గా మారిపోయింది అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ నేను తర్వాత మాట్లాడతా. ముఖ్యంగా రాముని అక్షంతలకు సంబంధించి, అయోధ్యకు సంబంధించిన అక్షంతలు మా అందరి ఇళ్ళకు కూడా తీసుకొస్తే మేము వాటిని భక్తితో మా కుటుంబ సభ్యులం అంతా కూడా తీసుకొని అదే విధంగా రాముని జెండాతో కూడుకున్నటువంటి రాముని ఫోటోను కూడా మా అందరి ఇళ్లలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మేము భక్తులం కాబట్టి, మేము అన్ని కులాలు మతాలు వారి వారి నమ్మకాల మేరకు మేము పూజిస్తూ ఉంటాం. తప్పకుండా రాముణ్ణి కూడా మేము ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటాం. మా అందరి ఇళ్ళలో కూడా అక్షింతలు వచ్చినాయి, మా అందరి ఇళ్ళకు దేవుని పటాలు వచ్చినాయి. మేము రోజు కూడా అందరి దేవుళ్ళతో పాటు రాముని కూడా పూజిస్తాం. కానీ నువ్వు కరీంనగర్లో పుట్టి పెరిగినావు, నేను కరీంనగర్ నేను చెప్పుకుంటావు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని ఎక్కడో అంటే కరీంనగర్ పార్లమెంట్, కరీంనగర్ కార్పొరేటర్ కంచి ఉన్నావు. నువ్వు తిరిగినటువంటి ఈ కరీంనగర్ ప్రాంతంలో అక్కడనే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా నీ రాజకీయం ప్రారంభమైనటువంటి అర్బన్ బ్యాంక్ పక్కకే ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, సప్తమి బ్రహ్మోత్సవాలు అంటే 7 కొండల వారికి అది సప్తమి అనేది చాలా శ్రేష్టంగా చూస్తాం. సప్తమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 7 రోజులు జరిగితే నువ్వు కరీంనగర్ లో ఉండి దేవుణ్ణి దర్శించుకోలేనటువంటి వ్యక్తివి, నువ్వు భక్తుని ఎట్లయితావు అని అడుగుతా ఉన్నావు. మంత్రి గారు స్వయంగా 10 రోజుల ముందే ఈ బ్రహ్మోత్సవాలు రాజకీయాలకు అతీతంగా ఆ ఫౌండర్ ట్రస్టీలకు సంబంధించి వారి ఆధ్వర్యంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనిలో అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుపుదాం వెంకటేశ్వర స్వామి అని చెప్పి దానికి స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఆహ్వానితులే రావాలని చెప్పి కూడా ఆహ్వానించడం జరిగింది. నువ్వు 7 రోజులు కరీంనగర్ లో అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదు? నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నావు. నువ్వు నీ దొంగ భక్తిని నువ్వు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటా అంటే ఎవడు చూస్తూ ఊరుకోవడం చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. 7 రోజులలో నీకు 7 నిమిషాలు కూడా నీకు వీలు కాలేదా దేవుని దర్శనం చేసుకోవడానికి? కరీంనగర్ పుర వీధుల్లో బ్రహ్మాండమైన శోభాయాత్ర జరిగింది. ఎందుకు ఎక్కడో ఒక చౌరస్తాలో వచ్చి దండం పెట్టుకుని ఉంటే ఎట్లా నువ్వు భక్తుని అవుతావు అని అడుగుతా ఉన్నావు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే నీ భక్తిని చాటుకుంటా అంటే అది ఎంతవరకు సమంజసం అంటున్నావు. దేవుని పుట్టుక గురించి తల్లికి ముడిపెట్టి తల్లి స్థానిక ఎమ్మెల్యే అని మాట్లాడినావు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. తననే దృష్టి పెట్టి తన గురించి మాట్లాడుకుంటూ మీ తల్లి పుట్టుక మీకు నర్సులకు చెప్తాక తెలియదు, దేవుని పుట్టుక తెలియనప్పుడు మీ తల్లి పుట్టుక ఎట్లా మీకే పుట్టినామని గ్యారెంటీ, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈరోజు దేవునికి మనకు సంబంధించినటువంటి ఇవన్నీ ముడిపెట్టి అవమానపరిచే విధంగా దేవునితో పాటు తల్లులను కూడా, ఇటువంటి పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, నేను మాట్లాడినట్టు కనుక రుజువు చేస్తే నేను సజీవ దానానికి సిద్ధం అని చెప్పి. ఎందుకు దానిగా మాట్లాడతలేవు? నువ్వు తప్పు మాట్లాడి తప్పు ఆరోపణలు చేసినందుకు దానికి నువ్వు ఏం శిక్ష అనుభవిస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. నీ ఇష్టమేనా? ఎట్లా పడితే అట్లా అనని అన్నట్టు దానికి మళ్ళీ దేవునితో ముడిపెట్టడం. దయచేసి ప్రజలు గమనించాలనుకూడదు. ఈ దొంగ భక్తుడిని ప్రజలు విశ్వసించద్దు. ఈ దొంగ భక్తుడు కరీంనగర్ లో దాదాపు కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకోపోయారు బ్రహ్మోత్సవాలలో. వాళ్ళు నిజమైన భక్తులు. వీలు కాని వాళ్ళు కూడా కనీసం ప్రసాదం తీసుకుని వాళ్ళు నిజమైన భక్తులు. కానీ 1 నిమిషం కూడా నువ్వు దేవుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శనం చేసుకోలేకపోయినావు. నువ్వు ఎట్లా భక్తుని అవుతావు అని అడుగుతా ఉన్నావు. కరీంనగర్ లో ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జా కోరులు
అరెస్ట్ అవుతా ఉంటే, కార్పొరేటర్ భర్తలు కబ్జాకు అరెస్ట్ అవుతా ఉంటే, స్థానిక ఎంపీగా నువ్వు నోరు తెరుస్తలేవంటే దాని అర్థం ఏంది? మీకున్న అండర్స్టాండింగ్ లో భాగమే కదా, మీకున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగం కదా, ఎందుకు మాట్లాడతలేవు? పెద్ద చర్చ జరుగుతా ఉంది, నువ్వు బోగస్ మాటలు మాట్లాడుతున్నావు తప్ప నీకు ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నావు. జరిగే విషయాల్లో మాట్లాడు. ఆడ దేవుని బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అటెండ్ కావు. ఇక్కడ పెద్ద ఎత్తున ఒకవైపు కబ్జాకోరు అరెస్ట్ అవుతా ఉంటే కనీసం మాట్లాడే సోయి లేదు. అంటే నీ చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్ళందరినీ కావాల్సిన వాళ్ళు కాబట్టి నువ్వు మాట్లాడతలేవు. కాబట్టి ఇంకొకసారి దేవుని పేరు మీద నువ్వు ఓట్లు దండుకోవాలని చూస్తే ఆ కాలం చెల్లింది. నువ్వేందో ప్రజలకు తెలిసిపోయింది. ఇక్కడ కరీంనగర్ ప్రజలకు సంబంధించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ సంబంధించినటువంటి నువ్వు భక్తునివి అయితే కరీంనగర్ కు సంబంధించి కానీ పార్లమెంట్ పరిధిలో నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక రూపాయి కూడా పోనీ అభివృద్ధి ఇచ్చిపెట్టి గుడులకు కూడా తీసుకురానున్నట్టు అసమర్థునివి నువ్వు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నీ నిధుల నుంచో నీ వ్యక్తిగతంగా మేమంతా మా వ్యక్తిగతంగా కూడా మాకు చేతనైన సాయం చేసుకుంటూ వచ్చినాం. మనం బ్రహ్మోత్సవాలు కూడా చేసాం. నువ్వు ఎందుకు చేయాలి? నీ ఇద్దరు చీకటి ఒప్పందంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా బ్రహ్మోత్సవాలకు అటెండ్ కాలే. నువ్వు అటెండ్ కాకపోతే నేను అటెండ్ కాను, నువ్వు నేను అంతా ఇద్దరు ఒకటే అని చెప్పి మీ ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు అటెండ్ కాలే. అదే విధంగా కబ్జాలకు సంబంధించి కూడా ఇద్దరు మీ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఇలా మాట్లాడతలేవు. ఇప్పటికైనా చెప్తున్నాం, కరీంనగర్ నడిపొట్టు నుంచి అది నువ్వు ఏదైతే మంత్రి గారు అన్నాడని చెప్పి మాట్లాడినావో దానికి నిరూపించకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరచ్చు. ఎట్లా పడితే అట్లా బోగస్ మాటలు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు పబ్బం గడుపుకుంటా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవు. నువ్వు ఆధారాలు ఎప్పుడు మాట్లాడినా చూపి, ఎక్కడ మాట్లాడినా చూపి. నీ మీద కూడా 100 ఆరోపణలు. మరి మేము అట్లంటే మేము తలుచుకుంటే మేము వాస్తవాలే మాట్లాడుతున్నాం. నీ లెక్క మేము ఏది పడుతుంది మాట్లాడటం కాదు. అది దేవుని విషయంలో. సరే, రాజకీయ ఆరోపణలు వేరు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అర్హత నీకు లేదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయాలను కరీంనగర్ను దేవునికి ముడిపెట్టి, రాజకీయాలతో ముడిపెట్టి తప్పకుండా కరీంనగర్ ప్రజలు ఈసారి ఈయన యొక్క నిజస్వరూపం మీరందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు, తెలుసుకోవాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు ఒక నిమిషం కూడా దండం పెట్టుకోవడానికి సమయం దొరికినోడు ఈ దేవుని భక్తుడు ఎట్లయితాడని దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో బండి సంజయ్ కుమార్, బోగస్ మాటలు ఇవి కూడా దయచేసి నమ్మకండి. మేము కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, ఆయన బండి సంజయ్ కుమార్ కాదు, బోగస్ సంజయ్ కుమార్. అంటే ఆయన జీవితము, మాటలు, చేష్టలు అన్ని కూడా బోగసే. బోగస్ మాటలతోటి ఒక్కసారి ఎంపీ గెలిచిండు. ఇక జీవితంలో ఆయన ఇక ఏం గాడు అని చెప్తూ ప్రజలను కూడా దయచేసి ఇటువంటి బోగస్ నాయకులు రేపు పిచ్చం పెట్టుకోవడానికి ఓట్ల కోసం వచ్చి రకరకాలుగా బోగస్ మాటలు మాట్లాడతారు. దానికి దేవుని ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లులు కూడా దయచేసి, తల్లులు బిడ్డకు జన్మనిచ్చిన దాన్ని అపురూపంగా ప్రతి బిడ్డ మరి తల్లి బిడ్డలకు సంబంధించినటువంటి అనుబంధాన్ని కూడా ఇవాళ నర్సులు చెప్తేనే ఆ బిడ్డ ఎవరో తెలుస్తుంది అనే విధంగా మాట్లాడి అవమానపరిచినటువంటి, అదేవిధంగా దేవునికి దండం పెట్టుకునేటువంటి నిమిషం కూడా తీరికలేనటువంటి దొంగ భక్తుని గురించి దయచేసి ప్రజలు నమ్మద్దు. అదేవిధంగా బోగస్ మాటలు మాట్లాడినటువంటి బండి సంజయ్ కుమార్ ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, క్షమాపణ చెప్పు. లేకపోతే నువ్వు బోగస్ మాటలు ఏవైతే ఆరోపించినవో దాని మీద నువ్వు ఎక్కడెక్కడ వెళ్తే అక్కడ నిలదీస్తాం, నిన్ను తిరగనీయమని చెప్తా ఉన్నావు. నువ్వు తప్పకుండా దాన్ని రుజువు చేసేంత వరకు పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడ మాట్లాడిండు, ఏ సందర్భంలో మాట్లాడిండు, రాముని జన్మస్థలం గురించి మాట్లాడని చెప్పి మాట్లాడినావు, అక్షింతలు రేషన్ బియ్యం అని చెప్పి మాట్లాడినావు. ఎక్కడ మాట్లాడిండు దానికి సంబంధించిన ఆధారాలు కనుక నువ్వు చూపించకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఇష్టం వచ్చినట్టు దేవుని విషయంలో, నీ ఇష్టం వచ్చినట్టు అక్షింతల విషయంలో మాకు ఆరోపణ చేసి దాన్ని పబ్బం గడుపుకుంటా అంటే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా దాన్ని రుజువు చేయకపోతే నువ్వు క్షమాపణ చెప్పాలని నేను తప్పుడు మాటలు మాట్లాడినా. అంతేగాని ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా అంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా కూడా చూస్తూ ఊరుకోం, కబడతారని చెప్పి హెచ్చరిస్తాను. ఖచ్చితంగా దీని మీద మాకు నువ్వైతే రుజువు చేస్తావా లేకపోతే క్షమాపణ చెప్తావా, రెండిట్లో ఏదో ఒకటి. కానీ బోగస్ మాటలు మాట్లాడి బోగస్ సంజయ్ కుమార్ గా ఉంటా అంటే ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ
ఎట్లా పడితే అట్లా బోగస్ మాటలు మాట్లాడతాం మాత్రం తరిమి కొడతాం బిడ్డ కబడతారని చెప్పి హెచ్చరిస్తాం.